శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కపోవడంపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వి వాంట్ రుతురాజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుంటే, మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా సెలెక్టర్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. లంక టూర్ కు రుతురాజ్ ను పక్కన పెట్టడంపై అతను చేసిన తప్పేంటని మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు. శుభ్మన్ గిల్ అందరికీ మంచి రాసి ఉండదని, సెలెక్టర్లు రుతురాజ్ ను కూడా పరిగణించాల్సిందన్నాడు. రుతురాజ్ టీ20లకు ప్రధాన ఎంపికగా చెప్పిన శ్రీకాంత్ సెలెక్టర్లు అతన్ని కూడా చూడాలని సూచించాడు. కాగా అవకాశం వచ్చిన ప్రతిసారి రుతురాజ్ నిలకడగా రాణిస్తున్న సెలెక్టర్లు కొన్ని సిరీస్లకు అతన్ని ఎంపిక చేయకపోవడంపై సరికాదని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శించాడు. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో టీ20 ఫార్మెట్ కు సంబంధించి అందరు యువ ఆటగాళ్లను పరీక్షించాలని సూచించాడు. గంభీర్ రుతురాజ్ విషయంలో పొరపాటు చేసినట్టు అనిపిస్తోందంటూ కైఫ్ వ్యాఖ్యానించాడు. జింబాబ్వే టూర్లు రాణించిన అభిషేక్ శర్మ కూడా లంకతో సిరీస్ కు ఎంపిక కాలేదు. దీంతో గంభీర్ ఫేవరిజం చూపిస్తాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.